దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, రక్షించబడి విశ్వాసయాత్రలో ముందుకు వెళుతున్నటువంటి విశ్వాస వీరులారా, దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియమైన ప్రజలారా, ఈ దినము దేవుడు మీకు క్షేమాన్ని, ఆశీర్వాదమును, నెమ్మదిని, కనికరమును, ప్రేమను చూయిస్తూ ఒక వాగ్దానం చేస్తున్నాడు. చూద్దాము లేఖన భాగము. యూదా రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనములో ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నారు. మీకు కనికరమును, సమాధానమును, ప్రేమయు విస్తరించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు కనికరమును, సమాధానమును, ప్రేమయు విస్తరించునుగాక. మీకు కనికరమును, సమాధానమును, ప్రేమయు విస్తరించునుగాక. మీకు కనికరమును, సమాధానమును, ప్రేమయు విస్తరించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన ప్రజలారా, దేవుడు మీ యందు కనికరం చూపిస్తున్నాడు. దేవుడు మీ యందు కరుణ చూపిస్తున్నాడు అండి. మీ యందు కనికరము ఆయన బహు హెచ్చుగా ఉన్నది. ఆయన బలిష్టమైన హస్తము కింద మనము దీన మనస్కులై ఉండినట్లయితే ఆయన కనికరముతో మనల్ని ఆదరిస్తాడు. అతిక్రమములుంటే వాటిని ఒప్పుకొని విడిచిపెడితే ఆయన మనల్ని కనికరిస్తాడండి. ఎందుకంటే మన దేవుడు కరుణామయుడు, ప్రేమామయుడు, దయగల దేవుడు అండి. అంత మాత్రమే కాదు, కానీ సమాధానమును మీకు అనుగ్రహిస్తున్నాడు. ఈనాడు కుటుంబంలో సమాధానం లేనటువంటి స్థితిలో ఉన్నావా సహోదరి, సహోదరుడా? భార్యాభర్తల మధ్య సమాధానం లేదా? తల్లి బిడ్డల మధ్య సమాధానం లేదా? అత్త కోడల మధ్య సమాధానం లేదా? బంధువుల మధ్య సమాధానం లేదా? ఒక ఆఫీసులో పనిచేస్తూ సమాధానం లేకుండా ఉంటూ ఉన్నావా? అయితే ఈ దినము నుంచి దేవుడు మీకు సమాధానమును అనుగ్రహించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మీకు వాగ్దానం చేస్తున్నాడు. కనికరం మీ ఎడలు చూపిస్తానంటున్నాడు. సమాధానాన్ని మీకు కలుగజేస్తున్నాడు అంటాడు. ప్రేమను మీకు కలిగిస్తానని చెప్తూ ఉన్నారు. అయితే మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన వాక్యమును మన జీవితంలో నెరవేర్చుకోవాలి. యేసు ప్రభు వారి మాట మనం వినాలి. అంటే ఆయన ఆజ్ఞను గైకొంటమేనండి. ఎందరైతే ఆయన మాట వింటారో, ఎవరైతే ఆయన మాట విని తను జాగ్రత్తగా చేసుకొని వాక్య ప్రకారం జీవిస్తారో వారికి కనికరము, దయ, సమాధానము, ప్రేమ విస్తరిస్తాయండి. విస్తరిస్తాయి. ఓ సహోదరుడా, ఇప్పటి వరకు నీకు కనికరం లేదా? సమాధానం లేకుండా ఉన్నావా? ప్రేమ లేకుండా ఉన్నావా? ఈ దినము నుంచి దేవుడు నీ జీవితంలో వీటిని కలుగు చేస్తున్నాడు. ఓ సహోదరులారా, సహోదరిలారా, దేవుడు మీకు కనికరము చూపిస్తున్నాడు, సమాధానమును కలుగు చేస్తున్నాడు, ప్రేమతో మిమ్మల్ని నింపి తృప్తిపరిచి సంతోషభరితులుగా మిమ్మల్ని మార్చి ఈ విశ్వాసయాత్రలో ముందుకు నడిపించబోతున్నారు. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన చిత్త ప్రకారం మీరు నడుచుకొని వీటన్నిటిని పొందుకొని సంతోషభరితులుగా మార్చబడండి. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.